హాయ్ అండి అందరికీ. భోంచేశారా? రండి భోంచేద్దాం. మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? తాలింపు అన్నం అండి. అన్నం తాలింపు వేసా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు వేసాను. రొయ్యల కారం, రొయ్యల కారం, వంకాయ కూర అండి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్నం ఇలా తాలింపు వేసుకొని, పులిహోర కాదు కానీ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. రొయ్యల కారం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంటుందండి రొయ్యల కారం. రొయ్యల కారం, వంకాయ కూర చాలా బాగుంటుంది. దాని కాంబినేషను పప్పులోకి బాగుంటుందండి రొయ్యల కారం. రొయ్యల కారం అందరికి ఇష్టపడరు, కానీ తింటే మాత్రం వదిలిపెట్టరు. చాలా టేస్ట్ ఉంటుంది. ఏ కూరలోనైనా కలుపుకొని తినవచ్చు. వంకాయ కూర ఇలా వంకాయ కూరలో రొయ్యల కారం వేసుకొని తింటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. చాలామంది ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇష్టపడరు. ఎందుకంటే అది వండేటప్పుడు ఇల్లంతా వాసన వచ్చింది. మా ఇంట్లో పిల్లలు కూడా అంతే. మా ఇంట్లో పిల్లలు తినరండి. అయినా నాకు ఇష్టం. నేను మాత్రం మా ఇంట్లో ఎప్పుడు రొయ్యల కారం ఉంటుంది. ఎండి రొయ్యలు కానీ, ఎండి చేపలు కానీ నేను వండుతా ఎక్కువ. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వంకాయ కూర, ఎండి రొయ్యలు చాలా దాని కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. పప్పులో కూడా ఇంకా బాగుంటుంది. వేరు వేరు అన్నంలో రొయ్యల కారం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర అండి ఇది. దీన్ని రెసిపీని నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాది, చూడండి. తినకుండా ఏ పని చేయలేము కదండి. తిన్న తర్వాతే ఏదైనా. బాయ్ అండి.